అండి. నమస్కారం అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసినట్లయితే వైసీపీ పార్టీకి సంబంధించి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా దూషించారో మనం విన్నాం. సో దీనిపై మీ అభిప్రాయం ఏమంటారు? ఒకటేనండి, అనాలోచిత చర్య అని చెప్పేసి అనడం కూడా ఇక్కడ ఆస్కారం లేదంటూ. ఎందుకంటే ఆయన క్లియర్గా మీటింగ్ పిలిచాడు, విలేకరులను మీటింగ్ పెట్టేసి అక్కడ తను ప్లాన్ చేసుకున్నాడు. అంటే తనకు క్లియర్గా ఎవరో చెప్పారు, ఇంకా ఎవరు అనేది అది అందరికీ తెలిసిన విషయమే. ఎవరు చెప్తున్నారని చెప్పేసి ఏం చేయాలని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ మనకు అక్కడ లడ్డు విషయం నడుస్తూనే ఉంది. దాన్ని తప్పుదోవ పట్టించాలి అని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. వీళ్ళు చేసింది ఏంటంటే కావాలని చంద్రబాబు నాయుడు గారిని తిడితే ఇదంతా డైవర్ట్ అయిపోతుంది, మ్యాటర్ అటువైపు వెళ్తుందని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇదైతే సక్సెస్ఫుల్గా చేసినారు, ఆల్మోస్ట్ డైవర్ట్ చేశారు. కానీ వీళ్ళు చేసిన తప్పేంటంటే వాళ్ళ ఇల్లు వాళ్ళే తగలబెట్టించుకోవడం. నిన్న రమేష్ గారి ఇల్లు కూడా తగలబెట్టడం జరిగింది. నిన్న తగలబెడుతున్నప్పుడే న్యూస్ వచ్చింది, న్యూస్ రిపోర్టర్స్ క్లియర్ చెప్తున్నారు వాళ్ళ కార్యకర్తలే తగలబెడుతున్నారు అని చెప్పేసి. అది జరగడం వల్లనే ఈయన కూడా తప్పించుకున్నాడు. పొరపాటున నిజం వస్తే నన్ను ఇక్కడ బొక్కలేస్తారని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైనా డైవర్ట్ చేద్దాం, మా లీడర్ను కాపాడదాం, లేకపోతే అసలు నిజాలని తెలియకుండా చేద్దాం. ఆ ప్రయత్నం చేసే ప్రయత్నంలో వాళ్ళ ఇల్లు వాళ్ళే తగలబెట్టుకుంటున్నారు. ఆ ప్రయత్నం అనేది క్లియర్గా ప్రజలు కూడా అర్థమైపోతుంది. అది అర్థమైపోవడం వల్లే వీళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. అంబటి రాంబాబు నేను చంద్రబాబు నాయుడు అనలేదు, నేను ఆయనకు సంబంధించి నేను మాట్లాడలేదు ఆ మాటలు అని మాట్లాడుతున్నాడు ఏదో కవరింగ్ చేసుకోవడానికి. దాని గురించి ఏమంటారు? కవర్ చేసుకోవడం తప్పు లేదండి. ఇప్పుడు నోటి నుంచి రావడం అనేది ప్రీ ప్లాన్డా లేక అనుకోకుండా వచ్చిందా అనేది మీకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. వీడియో చూస్తున్న వాళ్ళు కూడా క్లియర్గా అర్థమైపోతుంది ఏం జరిగింది అని చెప్పేసి. సో ఇప్పుడు మీరు తప్పు తెలుసుకున్నారు, పర్లేదు, మీరు కవర్ చేసుకోండి. కాకపోతే ఈ కవర్ చేసుకునేది అనేది డైరెక్ట్ వెళ్ళండి, వెళ్ళేసి వాళ్ళని కలవండి. సార్ అనుకోకుండా నోటి నుంచి వెళ్ళింది, లేకపోతే మేబీ నాది ప్రీ ప్లాన్ కావచ్చు, నా తప్పనే జరిగింది, నన్ను క్షమించండి, నేను కూడా ఇప్పుడు మంచి సైడ్ రావాలనుకుంటున్నాను. ఒక ఆలోచన చేయండి. ఇప్పుడు ఎట్లాగో మీ తప్పని చెప్పి మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు చేస్తున్న సేవ అనేది కూడా తప్పు మార్గంలో చేస్తున్నారు. మీ లీడర్ని వదిలేయండి. ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేరు, ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండే మొహమే లేదు. ఆ ముఖం లేకనే పోయి బెంగళూరులో దాక్కున్నారు. అక్కడ దాక్కుని అక్కడి నుంచి రాజకీయాలు నడిపిస్తున్నారు. అటువంటి వారి వెనకాల ఉండే బదులు ఎవరైతే ఇక్కడ తిరుగుతున్నారో, ఇక్కడ ప్రజలకు సేవ చేస్తున్నారు, తన సొంత డబ్బు పెట్టి సేవ చేస్తున్నారు, వాళ్ళని పట్టుకొని మీకు కూడా ఆయన తరపు నుంచి కొద్ది పుణ్యం వస్తుంది, కొద్ది మంచి పేరు వస్తుంది, కొద్ది ప్రజల పేరు పెరుగుతుంది. రేపు పొద్దున ఎలక్షన్లో మీరు కూడా ఓట్లు అడుకోవడానికి హక్కు పొందుతారు. ఇప్పుడు మీరు పోగానే ప్రజల్లో నాకు ఓటు వేయనంటే ఏ ఒక్కరు కూడా ఓటు వేయడు, క్లియర్. ఎందుకంటే ఇన్ని ఇన్సిడెంట్స్ అనేది జరుగుతున్నాయి. మీరు నోరు జారడం అనేది కామన్గా జరుగుతున్నాయి. మీ లీడర్లకు క్లియర్ అయిపోయింది అది. ఇప్పుడు ఏ ప్రజానికైనా ఇంత ముందుకు మీ అభిమానులుగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు పక్కకు వచ్చేసాను క్లియర్గా. ఎందుకంటే వీళ్ళకి తిట్టడం తప్ప సేవ చేసే ఆలోచన అనేది లేదని చెప్పేసి. మీరు ఇప్పుడు మీ అంతా మీరు చేంజ్ కాకపోతే రేపు పొద్దున మీకు ఓటు అడిగే హక్కు కూడా ఉండదు. ఇన్ని రోజులు అంబటి రాంబాబు ఒక్కరికి నెగిటివిటీ ఉండేది, ఇప్పుడు వైసీపీ పార్టీకి మొత్తం వచ్చిందని అనుకోవచ్చా? ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు కానీ, జోగి రమేష్ ఇటు లోకేష్ గురించి మాట్లాడిన మాటలు కానీ, అంటే కేవలం ఇవి మాత్రమే మాట్లాడకుండా ఇటు కులాల మధ్యలో కూడా చిచ్చులు పెట్టే రకంగా వాళ్ళు మాట్లాడడం, వాటిని ప్రోత్సహించే విధంగా వాళ్ళు కులం ట్యాగ్ని ముందరికి పెట్టుకొని మాట్లాడడం, ఇదంతా ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా ఏహమైన చర్య అండి ఇది. వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేము ఏం చేసినా కానీ ప్రజలు ఈజీగా నమ్ముతారు అని చెప్పేసి అంటారు. అది ఎప్పుడో పోయింది. మిమ్మల్ని నమ్మేటట్టు ఉంటే ఎలక్షన్స్ ముందే మీకు 11 కాదు, కనీసం 50, 70, 100 సీట్లు ఇచ్చేవాళ్ళు. అంత లేకుండా 140 నుంచి 11కు పడేశారు మిమ్మల్ని. 11 అంటే ఎక్కడికి వచ్చిందని మీది నామాలు పెట్టుకోవడం అంతే. మీకు కూడా అర్థం కావాలి కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటే మళ్ళీ కులాలని చెప్పి తీస్తున్నారు బయటికి. అవసరం కులాలని చెప్పి తీయడం? ఒక పని అనేది తప్పని జరిగింది, ప్రజలకు అర్థమైపోయింది. మీరు కూడా మారండి. ఈవెన్ రాంబాబు గారు మీరు కూడా తెలుసుకున్నారు అది తప్పని చెప్పేసి. నేను ఆయన అనలేదని చెప్పేసి అన్నారు, సరే ఆయన కూడా ఒప్పుకుంటారు మీరు అనలేదని చెప్పేసి. కాకపోతే మీరు మారుతున్నాను అని చెప్పి చూపించండి. మీరు మారుతుందని చెప్పి చూపిస్తే చంద్రబాబు నాయుడు కూడా మిమ్మల్ని ఏం పట్టించుకోరండి. ఇప్పటికి కూడా ఆయన ఈ ఇన్సిడెంట్ గురించి ఏం మాట్లాడలేదు. మాట్లాడాలని చెప్పి కూడా ఆయన వేస్ట్ చేసుకోవడం లేదు టైం అనేది. ఆయనకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. రాజకీయం పరంగా అభివృద్ధి ఎలా చేయాలి అది మాత్రం ఆయన చూసుకుంటున్నారు. మీరు కూడా ఆయన పార్టీలో చేరండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి. ఆంధ్ర డెవలప్మెంట్ కావాలంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి. ఏదో తప్పుడు దారిలో నడుచుకుంటూ తప్పుడు దారిలో పోతూ తప్పుడు దారిలోనే సంపాదించుకుంటా అంటే అది ఇంకా ఎప్పటికి రాదు. మీకు ఇప్పుడు మహా అంటే 60 ఏళ్ళు, ఇంకో మహా అంటే ఎక్కువ 20 నుంచి 80 ఏళ్ళు, 20 నుంచి 40 ఏళ్ళు బతుకుతారండి. ఏం చేయగలుగుతారు? సంపాదించుకొని ఏం చేస్తారు? ఒక మంచి స్వీట్ తినగలుగుతారా? ఒక కేజీ స్వీట్ తీసుకొచ్చి ముందర తినగలుగుతారా? మీరు సంపాదించుకునేది ఎడిపోతుంది. ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల ఇంకా రోగాలు పెరుగుతాయి తప్ప రాత్రి పడుకునేటప్పుడు మీకు నిద్ర కూడా సరిగా రాదు. నిద్ర మాత్రలు వేసుకోవాల్సి వస్తుంది. అవన్నీ పోవాలంటే మంచి మార్గాన్ని అవలంబించండి. మంచి వాళ్ళను ఫాలో అవుతుండండి.
అంబటి రాంబాబు ఇంత బహిరంగంగా ఇలాంటి మాటలు మాట్లాడినా కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళని విమర్శించడమో లేదంటే ఇలా అనకూడదు పార్టీ నుంచి, పార్టీ ఉద్దేశం అది కాదని కనీసం ఒక మాట ఎక్కడ కూడా మాట్లాడింది లేదు. అంటే వాళ్ళ సైలెన్స్ దేనికి అర్థం అనుకోవాలి? నేను చెప్పేది ఒకటేనండి, ఒక వ్యక్తి తాను పెరుగుతున్నాడంటే కిందున్న వాళ్ళు తప్పులు చేస్తే పర్లేదు, నేర్చుకుంటారు అని చెప్పేసి వదిలేస్తారు. ఒక స్కూల్ టీచర్ ఏం చేస్తాడంటే నా స్టూడెంట్ వీడు బాగుపడాలి, వీడి ఇక్కడితో ఆగిపోదు, ఇంకా ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు దాన్ని ఫస్ట్ మర్యాద చెప్తాడు, అరే ఇది ఇలా కాదురా అని చెప్పేసి. తర్వాత దండిస్తాడు, లేదంటే ఎగ్జామ్లో ఫెయిల్ చేస్తా అని చెప్పేసి అంటాడు. అదంతా కాకుండా ఒక ప్రిన్సిపల్ ఉన్నాడు అనుకోండి, ప్రిన్సిపల్ ఒకటే చెప్తారు, ఇదంతా వదిలేయి, లాస్ట్ రిజల్ట్ చూడు, వాడు లాస్ట్ వరకు కూడా సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆయన స్టేజ్ ప్రిన్సిపల్ లెవెల్లో ఉంది, లాస్ట్ రిజల్ట్స్లో అయినా ఆయన చేంజ్ అవుతాడు అని చెప్పి ఆయనకు ఒక నమ్మకం ఉంది. అంబటి రాంబాబు అనేవాడు ఎక్స్పీరియన్స్ పర్సన్, మీకు ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దీంట్లో వేలు పెట్టారు, ఆయనకి ఎటువంటి చూడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ జోగి రమేష్ కూడా ఇప్పుడు ఆయన పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన లోకేష్ ని మాట్లాడిన మాటలు కానీ, కులాలకు మతాలకు సంబంధించి ఆయన చిచ్చులు పెట్టడం కానీ, ఇవన్నీ ఇంత బహిరంగంగా మాట్లాడి ఇప్పుడు మాత్రం అరెస్ట్ చేస్తారనే ఒక భయంతో ఆయన పారిపోయిండు. ఆయన ఎక్కడ కనిపించడం లేదు, ఆయన ఫోన్ కూడా అందుబాటులో లేదంటూ పోలీసులు చెప్తున్నారు. సో దీనిపైన ఏమంటారు? ఇంకెక్కడికి పోతాడండి, పోయేది బెంగళూరుకే పోతాడు. వాళ్ళ నాయకుడు ఎట్లా అక్కడనే ఉన్నాడు, పోయేసి ఆయన చింతన చేస్తాడు. ఆయనకు మారాలని చెప్పేసి ఉంటే ఇక్కడనే ఉండేసి పోలీసులు లొంగిపోయి, అయ్యా నేను చేసింది తప్పు, నా వల్ల తప్పు జరిగిపోయింది. నిన్న ఆయన ఇల్లు కాలుతున్నప్పుడే రిపోర్టర్స్ క్లియర్గా చెప్తున్నారు, వాళ్ళ కార్యకర్తలే కావాలని నిప్పు పెడుతున్నారు అని చెప్పేసి. అంత జ్ఞానం ఆన్ ది స్పాట్లో వాళ్ళకి వచ్చినప్పుడు ఆ రమేష్కు అర్థం కాలేదా? మీరు జోగు అని చెప్పి పట్టించుకుంటున్నారు, కానీ జోగు అంటే ఒక మూట అండి. మీ పేరుకు అర్థం చెప్తున్నాను నేను, ఒక మూట. ఆ మూటలో కొన్ని నిజాలు పెట్టుకోండి, అబద్ధాలు కాదు క్యారీ చేయాల్సింది. మీరు పారిపోతే మీరు వచ్చా కూడా మిమ్మల్ని అరెస్ట్ అనేది ఖచ్చితంగా చేస్తారు. అయితే అందరికీ తెలిసిన విషయం, ఎంత పెద్ద నేరస్తుడైనా ఎంత చిన్న నేరస్తుడైనా అని అరెస్ట్ అనేది ఖచ్చితంగా జరుగుతాయి. ఆల్రెడీ గతంలో కూడా ఆయన అరెస్ట్ చేశారు కదా, అయినా కూడా ఆయన ఇప్పటికి కూడా మాట్లాడే మాటల్లో కూడా వాడు వీడు అనుకుంటా సంబోధించడం, మాట్లాడడము, వాళ్ళ పదవులకు కూడా గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా మాటలు మాట్లాడడం. మరి ఇప్పుడు ఈ పరారీలో ఉన్నారు, వస్తే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా అనే వార్తలే వినిపిస్తున్నాయి. సో మరి మీరేమంటారు? అరెస్ట్ అనేది ఖచ్చితంగా అండి. మొక్కై వంగనేది మానే వంగున అని చెప్పేసి ఒకటి ఉంది. ఇక్కడ చెప్పాల్సింది లీడర్ వినింది కార్యకర్తలు వింటారా అన్నట్టుగా ఉంది. ఈవెన్ వాళ్ళు కూడా మంత్రులే, కానీ కార్యకర్తల కంటే కూడా హీనంగా ప్రవర్తిస్తున్నాడు. వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు అదే పని చేశారు. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని అప్పుడు తిట్టారు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అదే ప్రతిపక్షం అనేది అది అధికార పక్షం అయింది, అయినా కూడా వీళ్ళు చేస్తుంది అదే పని. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ అనేది చేయకుండా కామ్గా కూర్చొని తన పని తను చేసుకుంటూ కూర్చున్నారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. కానీ వీళ్ళు చేస్తున్న ఏంటిది, అధికార పక్షాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. మీరు చేయాల్సింది తిట్టడే పని కాదండి, పని చేసి చూపించాలి. ఆ పని మీకు చెప్తుంది. పారిపోతే వచ్చేది ఏం లేదు, పారిపోయి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అరెస్ట్ అనేది ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడు ఈ అల్లరి అనేది సర్దుమణుగుతాయి ఖచ్చితంగా. మీరు పారిపోయారు కాబట్టి వచ్చిన తర్వాత అటు పోలీసుల మీద ప్రెషర్ పడుతుంది, ఇటు కార్యకర్తల మీద కూడా ప్రెషర్ పడుతుంది. మీ కార్యకర్తలు అనేది ఎటు పారిపోయారు లేదు, రేపొద్దున వాళ్ళు జవాబు చెప్పాల్సిందే. ఒక కార్యకర్త ఉన్నాడంటే ఆపోజిట్ పార్టీకి కూడా ఇంకో కార్యకర్త ఉంటాడు ఊర్లో, ఇద్దరు కూడా ఖచ్చితంగా జవాబు చెప్పుకోవాల్సిందే ఒకరికొకరు. ఒకరు అనేది ఖచ్చితంగా అడుగుతారు, అరే మీ జోగు రమేష్ ఏంటరా అని చెప్పేసి. మీ కార్యకర్త ఏం జవాబు చెప్పగలుగుతారండి? మీరు వచ్చేసి అరెస్ట్ కండి, ఫస్ట్ నా వల్ల తప్పు జరిగిందని చెప్పి చెప్పండి. నా కార్యకర్తలకు జవాబు చెప్పుకోవాలి, వాళ్ళని నా ఊర్లో ఉండేటట్టు చేసుకోవాలి, వాళ్ళ ఊర్లో ఉండేటట్టు చేసుకోవాలని చెప్పి చెప్పాలి. అంటే మీరు వాళ్ళకి స్థైర్యం కలిగించాలి. అటువంటి మీరే పారిపోయారు అనుకోండి, మీ కార్యకర్తలు మీ వెంట ఉంటారు. ఇంకా అటు అధికార పక్షానికి మొక్క చూపించే వాల్యూ లేదు, అసెంబ్లీలో అడుగుపెట్టే అధికారం అయితే హక్కు అయితే ఎప్పుడో కోల్పోయారు మీరు. ఇప్పుడు ప్రజలు కూడా మీరు పొరపాటున పోతారంటే కూడా నమ్మేటట్లేరు. వాళ్ళు నమ్మాలంటే మీరు ఏదో ఒకటి మంచి చేయాలి, చెడు అనేది మానుకోండి, మీ బుద్ధి అనేది కాస్త మార్చుకోండి. లేదు ఎట్లాగో పారిపోయారు, ఏ కాశీలోకి పోయేసి ఆ చెడు బుద్ధిని అని చెప్పేసి కడిగేసుకోండి, ఆ పని అనేది చేయండి. ఆ పని చేసి ఆ వీడియో పంపించండి, అప్పుడైనా నమ్ముతారేమో మీ ప్రజలు, మీ కార్యకర్తలు. ప్రజలు కాదు, ప్రజలంటే ఆల్రెడీ మొత్తం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సైడే ఉన్నారు. క్లియర్ గా నెక్స్ట్ టైం కూడా వాళ్ళే వచ్చేది. మీరు ఇలానే చేసుకుంటూ పోయారంటే రేపు పొద్దున మీకు కనీసం డిపాజిట్ కూడా రాదు. థ్యాంక్ యూ అండి.